బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన మరియు ఆందోళనకరమైన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. 2026 టీ20 ప్రపంచ కప్ వేదిక విషయంలో భారత్తో తలెత్తిన భద్రతా వివాదం, అటు ప్రభుత్వం ఇటు క్రికెట్ బోర్డు మొండి వైఖరి వల్ల ఆ దేశ క్రికెటర్ల భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. తాత్కాలిక ప్రభుత్వ క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్తో జరిగిన అత్యవసర భేటీ అనంతరం జట్టు సభ్యుల ముఖాల్లో నిస్సహాయత కొట్టొచ్చినట్లు కనిపించింది. వాస్తవానికి ఈ సమావేశం ఆటగాళ్ల సాధక బాధకాలు తెలుసుకోవడానికి జరుగుతుందని భావించినప్పటికీ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని ఆటగాళ్లపై రుద్దడానికే ఈ భేటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. భారత్లో మ్యాచ్లు ఆడబోమని, వేదికను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ పట్టుబట్టినప్పటికీ ఐసీసీ ఆ విజ్ఞప్తిని తిరస్కరించడమే కాకుండా బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను టోర్నీలోకి తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. తమ అభిప్రాయాలకు కనీస గౌరవం ఇవ్వకుండా కేవలం ఆదేశాలను పాటించనున్నట్లుగా సాగిన ఈ మీటింగ్తో సీనియర్ ఆటగాళ్లు సైతం తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ముఖ్యంగా భద్రతా కారణాలను సాకుగా చూపి ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీని బహిష్కరించడం వల్ల తమ కెరీర్లు నాశనమవుతాయని, ఇది దేశీయ క్రికెట్కు తీరని నష్టమని కొందరు సీనియర్లు ఆవేదన వ్యక్తం చేసిన ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. మరోవైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తన స్వతంత్రతను కోల్పోయి పూర్తిగా ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటగాళ్లలో మెజారిటీ సభ్యులు భారత్కు వెళ్లి ప్రపంచ కప్ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల వారు నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది. ఐసీసీ నిబంధనల ప్రకారం క్రీడల్లో రాజకీయ జోక్యం ఆ దేశ సభ్యత్వాన్ని రద్దు చేసే ప్రమాదం ఉన్నా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మొండిగానే ముందుకు వెళ్తోంది. మాతో చర్చించడం అనేది కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే, నిర్ణయం ముందే జరిగిపోయింది అని ఒక ఆటగాడు బయటకు వచ్చి వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఐసీసీ నుంచి బంగ్లాదేశ్ పై అధికారికంగా వేటు పడితే ఆ జట్టు టీ20 ప్రపంచ కప్ కు దూరం కావడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో నిషేధాన్ని కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ పరిణామాల వల్ల స్పాన్సర్లు వెనక్కి వెళ్లడం, ద్వైపాక్షిక సిరీస్లు రద్దు కావడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటే బంగ్లాదేశ్ క్రికెట్ దశాబ్దాల కాలం వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. ఒక క్రీడాకారుడి ఆవేదనలో చెప్పాలంటే ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఆటగాళ్ల ఆశయాలను సమాధి చేయడమే కాకుండా బంగ్లాదేశ్ క్రికెట్ గొంతు కోయడమే అవుతుందని క్రీడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.